లింగ దేఖిలే తిహి త్రిభుని విస్తారలే. మరి ఆ లింగం యొక్క నిరాకార స్వరూపమైనటువంటి ఆ పాండురంగుడి అతనికి నమస్కారం చేస్తే అన్ని యావత్ ప్రపంచంలో ఉన్న దేవతలకు ప్రార్థన చేసినాడు. మరి వారకరి సాంప్రదాయం ఏంటంటే అందరికీ అవగాహన కనిపెట్టింది. ఇక్కడ కులము మతము భేదం సాతవీత కులశీలమా భజకా త్వరిత భావన. ఇక్కడ ఏ కులము ఏ మతం అని లేదు. ఒక అభంగం ఉంచనించక నేనే భగవాన్ అన్ని జాతీయులు ఉన్నారు. మరి ఈ యొక్క సముద్రం లాంటిది అందరికీ అవగాహనము, అందరూ వచ్చి ఇక్కడ తరించిపోయేటటువంటి సాధన ఆ మహాత్ములు తీశారు. మరి రెండవ నమస్కారం వాళ్ళకు మహాత్ములు మన సంత అంటే మరాఠీ శబ్దం ఉంది, తెలుగులో భక్తులు అనవచ్చు, మరంటే వైష్ణవులు అనవచ్చు, సాధు అనవచ్చు. వాళ్ళెవరు? మార్గదా వనిగిరి ఆది దయానిధి సంతదే. జగద్గురు తుకారాం మహారాజ్ గారు జగము లోపల ముగ్గురే గురువులు. కృష్ణం మంది జగద్గురు శంకరాచార్య, జగద్గురు తుకోబారా. మరి ఇంకా లేరా మహారాజా అని ఉన్నారా లేరా ఆ విషయం వేరు. అట్లయితే ఉన్నారు. గురువు లేదైతే ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉన్నాడు, అదంటే లేదు. కానీ శాస్త్రాధారంతో గ్రంథాధారంతో ఈ ప్రకారమైనటువంటి తుకారాం మహారాజ్ గారు ఏమంటారు తెలుసా? దుసరే చరణ సంతాంత్య. జగద్గురు తుకారాం మహారాజ్ కూడా ఒక ఎవరికి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరైతే జగద్గురు తుకారాం మహారాజ్ యొక్క గాథలో పూర్తి సంత మహాత్ములది ఉన్నది. నివృత్తినాథ్, జ్ఞానేశ్వర మహారాజ్, సొప్పన్ కాక, ముక్తాయి, కబీర్, మీరాబాయి, జనాబాయి, ఇట్లా గౌరవం అందరినీ ఈ ప్రకారంగా రెండవ నమస్కారం వాళ్ళకి చేసిన తర్వాత ఇక్కడ జగద్గురు తుకారాం మహారాజ్ గారి యొక్క అభంగము ఏమంటున్నంటే భక్తులు ఎవరికి అనాలి, భక్తులు ఎలాగ ఉంటారు. భక్త ఐసే అంటే కైసే, భక్తులు ఎటువంటి వాళ్ళు అంటే ఎటువంటి వాళ్ళు అనేది ఒకటి ఇక్కడ ఐసే అన్న తర్వాత ప్రశ్న ఉంది. మరి ఎటువంటి వాళ్ళు భక్తులు ఎట్లుంటారు, భక్తులకి ఎవరు అనాలి? భక్తులు అంటే వేషభూషణాలతోని భక్తులా, లేకుంటే మాలాముద్రాలతోని భక్తులా, ఏమది? ఎవరికి భక్తులు అనాలా? కాషాయ వేస్తులతోని భక్తులు అంటారా, లేకుంటే మాలాని ముద్ర అంటే అమాలంకార ముద్ర శ్రంగర విషయం వేరు. మరి ఎవరికి అంటారు భక్తులు అంటే? అట్లయితే మరి ధరించొద్దా? ధరించాలి. ధరించకూడదని కాదు, మంగళసూత్రం అయితే ఒక స్త్రీ కట్టుకోవాలి, లేకుంటే ఆమెకు ఏమంటారు మీకు అందరూ తెలుసు. ఆ ప్రకారంగా ఇది ధరించేది బాహ్య లక్షణాలు, అంతర లక్షణాలు ఏమున్నాయి వాళ్ళకు భక్తులు అంటారు. మరి భక్తులు ఉంటారు ఎట్లా? ఎవరికి అనాలా భక్తులు? భక్తులు అంటే వాళ్ళకి మనకి 4 చేతులు ఉంటాయా, లేకుంటే ఇంకా రకరకాలుగా ఉంటారా? లేదు. భక్తులు మనలో ఉన్నారు. ఇప్పుడు ఇంత జనాభా ఉంది, సజ్జనులు లేని గ్రామం లేదు, పతివ్రత లేని స్త్రీ లేదు. పవిత్రతో కూడా పావనతో కూడా పావనతో పవిత్రతే కోళ పావనతో జెత్తే హరిచేదాస జన్మగతి. పవిత్రమైన కులము ఈ మానవ జన్మకు వచ్చింది. మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే సజ్జనులు సంత మహాత్ములు ఉన్నారు, మరి లేని గ్రామం ఉండదు, లేని దేశం లేదు. మరి ఎవరికి భక్తులు అనాలా? మరి పృథ్వీ పైన ఒక హీరా ఉంది, అదే పృథ్వీ పైన కూడా
హీర లెక్కనే కనిపిస్తుంది అది కూడా దానికి ఏమంటున్నాము రౌత్. అది ఎట్లుంటుంది? సేమ్ సేమ్ టు సమానంగా కనిపిస్తుంది. దానికి దీనికి ఏం తేడా ఉండదు. కానీ ఏమైతే పృథ్వీ చాపోటి హీరా గారగోటి దోసి మరి దానికి దీనికి సంబంధం ఉంటుందా? అదే ప్రకారంగా పాలలో వెన్న ఉందా? పాలల్లో వెన్న ఉంది కదా, పాలల్లో వెన్న లేదా? ఉన్నది. కానీ వెన్న ధర వేరు, చల్ల ధర వేరు. ఎప్పుడైతే బటర్ మిల్క్ అది ఇచ్చేబెట్టండి, ఆ విషయం వేరు. కానీ చల్లకు వెన్నకి ఎంత తేడనో సంత మహాత్ములకు మనకు అంత తేడా. పోనీ ఇప్పుడు ఆకాశంలో చుక్కలు ఉన్నాయి, ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. అమాస రాత్రికి చుక్కలన్నీ చాలా కనిపిస్తాయి, కోట్లాది లక్షలాది కనిపిస్తాయి. కానీ వెళ్తురు ఉంటుందా? మెరుస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ అదే చంద్రుడు ఉంటే ఎట్లా మెరుతుంది? ఆ ప్రకారంగా భక్తులు ఉంటారు. మరి భక్తుల దగ్గర ఏమన్నది విశేషమైనటువంటిది? భక్తులు అనిపించుకునటానికి ఎందుకు భక్తులు అన్నారు? గేలే ఆశాపాశ నివారుని. వారి దగ్గర ఎలాంటి ఆశ లేదు. తన శరీరం పైన కూడా మమకారం లేదు, తన శరీరానికి కూడా ఆలోచించలేరు. కేవలము భక్తులు జగం పైన వచ్చిన కారణమే ఒకటే, జగాచ కళ్యాణ సంతాదేవి